పుస్తకం ఉనికి అనేది ఆవిష్కరణ జరిగింది కాబట్టి దీని గురించి మంచి మాటలు తప్పకుండా మాట్లాడతారు. కానీ అంత ప్రత్యేకత ఏమి లేదు ఈ పుస్తకంలో. మీరందరూ వచ్చి ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడమే ఇది ప్రత్యేకత. దీనివల్లనే ఉనికికి ఒక ఉనికి ఏర్పడేది. వివిధ పత్రికల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త, హిందూ, సాక్షి, నమస్తే తెలంగాణ తదితర పేపర్లో వచ్చినటువంటి వార్తలన్నిటిని కూడా, వ్యాసాలన్నింటినీ కూడా సంకలనం చేసి ఈ పుస్తకాన్ని తీయడం జరిగింది. సిరిసిల్ల ఈనాడు రిపోర్టర్ గారు తౌటు నాగభూషణం గారు, తర్వాత వారి శ్రీమతి పద్మ, ఆయన ఫోన్ చేసి జిల్లా మీద బాగా ప్రేమ, మన శ్రీనారాయణ రెడ్డి గారికి కూడా బాగా ప్రేమ. నేను పార్లమెంట్లో యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు పరిచయాలు చేసుకునే సందర్భంలో విద్యాసాగర్ రావు గారు మా జిల్లీయుడు అని పరిచయం చేసేవాడు. ఆయన జిల్లా కూడా ఒక ఎతి ప్రాస పెట్టేవాడు ఆయన. అయితే ఆ నాగభూషణ గారు కరీంనగర్లో ఉన్నటువంటి కవులందరినీ, పివి నరసింహారావు గారు, దాని తర్వాత శ్రీనారాయణ గారు, మిగతా మన పెద్దలు చంద్రశేఖర్ గారు, వీరు రాసినటువంటి రచనలు అన్నీ కూడా కంపైల్ చేసి పుస్తకం తీస్తాను. మీది ఏదో ఎప్పుడోసారి 40 సంవత్సరాల క్రితం మీరు జైల్లో రాసినటువంటి ఒక కథను చదివినారు సార్. అది ఆ దీపావళి కథల పోటీలో ఎన్నికై ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. మీ శ్రీమతి గారి బొమ్మ కూడా అందులో ఉండే, వారి ఫోటో తప్పు వచ్చింది. అది అంటే నేను చెప్పిన అన్ని పోయినాయి నా దగ్గర, జైల్లో రాసుకునే అన్ని పోయినాయి. జైల్లో రాసిన పిచ్చి గీతలు నా తలరాతలై కూర్చుంటాయని ఎప్పుడు అనుకోలేదు. అయితే నేను ఆయనతో చెప్పినా ఏది లేదు, తర్వాత రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ అయిన తర్వాత అన్ని పోయినాయి, ఒక్కటి కూడా లేదు ఇక్కడ, నేనేం ఇవ్వలేను నీకు, అనవసరం అంత పెద్ద మనుషులతో నన్ను జోడించకు, శ్రీనారాయణ రెడ్డి గారు, పివి నరసింహారావు గారు వాళ్ళు పెద్దలు అని చెప్పినాను, ఊరుకున్నాను. తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు శ్రీకాకుళంలో కథా నిలయంలో ఉన్నట్టు లైబ్రరీ నుంచి ఈ కథను తీసుకొచ్చి నాకు ఒక కాపీ పంపి, ఇంకో కథ ఉన్నసారి మీరు దొరికింది నాకు, మీరు ఇప్పుడు చేయాలి, ఈ మధ్యన కొన్ని ప్రెస్ కట్టింగ్ వ్యాసాలు కూడా ఉన్నాయి, అవన్నీ జోడించి రాస్తామంటే వారి ఇంటికి పోయి 3-4 గంటలు కూర్చొని ఒక 1000 కన్నా ఎక్కువ పేజెస్ అయితే, ఇన్ని పేజెస్ అవసరం లేదు, ఒక హాఫ్ బుక్గా చేద్దామని తర్వాత ఈ బుక్ రావడానికి కారణం జరిగింది. అంటే జైల్లో ఉన్నప్పుడు రాసినట్టు మళ్ళీ జైలుకు పోతేనే రాస్తామని కాదు, సందర్భాలను బట్టి కొన్ని సందర్భాల్లో రాయడం జరుగుతుంది. తర్వాత ఈ ఉద్యమంలో కూడా కొన్ని ఆర్టికల్ చంద్రశేఖరరావు గారు వారు ఆమరణ నిరాహార దీక్ష పొందే సందర్భంలో కొన్ని ఆర్టికల్స్ రాయడం జరిగింది. వాటన్నిటినీ మన నాగభూషణ గారు పట్టుకొని ఒక బుక్ రూపంలో ఇది తీసుకొని రావడం జరిగింది. ఒక రాష్ట్రీయ స్వయంసేవక సభ్యునిగా, భారతీయ విద్యార్థి పరిషత్తు, అదేవిధంగా జనసంఘ్, జనతా, భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా ఈ జీవితంలో ఒక సాంస్కృతిక జీవిత విధాన తరంగాల్లో కొట్టుకొని పోయి ఆటుపోట మధ్యన నన్ను తీసుకుని పోయి తరంగాలు అరేబియా సముద్రం ఒడ్డున చేర్చినాయి. మహారాష్ట్ర గవర్నర్గా అయిన తర్వాత అప్పటి కొన్ని ఫోటోలు ఇంతకుముందు చూపినట్టుగా కొన్ని ఫోటోలు అందరూ ఉండక తప్పదు, తర్వాత అవన్నీ మీరు భరించక తప్పదు. ఇందులో వ్యాసాలు కాబట్టి కొన్ని రిపిటేషన్స్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా భరించక తప్పదు, అన్యదా భావించవద్దని మీరు కోరుకుంటున్నాను. మా జీవితంలో ప్రత్యేకత అనేది రాష్ట్ర శాసనసభలో మా అన్నగారు సిహెచ్ రాజేశ్వరరావు గారు, వారి నాడు రాలేకపోయినారు ఆరోగ్యం బాగలేక, ఆయన సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ ఆఫ్ ది కమ్యూనిస్ట్ పార్టీ, తర్వాత నేను భారతీయ జనతా పార్టీ లీడర్ను. ఇది ఒక అనూహ్యమైనటువంటి ఇది ఎక్కడ జరుగు సంఘటన, దాన్ని ఎప్పటికి కూడా నేను ఉంటుకున్నాను. అది ఒక సంస్కృతి పరంపర. నేను ఏ పార్టీలో ఉన్నాడు ఆయన ఒప్పుకున్నాడు. ఆయన భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని చెప్పి నేను ఎప్పటికీ మర్చిపోను. అదేవిధంగా ఒక ప్రైవేట్ బిల్ కానివ్వండి, 17 సెప్టెంబర్కి సంబంధించిన ఇది కానివ్వండి, గోదావరి నది జలాలకు జరిగినటువంటి ఉద్యమం కానివ్వండి, నరేష్, తర్వాత ఇక్కడనే కృష్ణరాజు గారు, వీళ్ళందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు. మరి నరేష్ గారు అయితే ఎన్నో జోకులు వేసుకునే సందర్భం కలిగించినాడు ఆయన అప్పుడు ఆ యాత్రలలో. వీటన్నిటి కొన్ని అందులో ప్రత్యేకత తప్పలేదు. ఇది మా పెద్ద కుటుంబం, ఇది మా కుటుంబానికి సంబంధించి కూడా కొంత స్వార్థంతో కొన్ని ఫోటోలు అందులో వేసుకోవడం జరిగింది, వేసుకునే అవసరం కూడా ఉండింది. పెద్ద కుటుంబం అంటే ఒకసారి జనార్దన్ రెడ్డి గారు, నేను రాష్ట్ర శాసనసభలో ఉన్నప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ సందర్భంగా చర్చ వచ్చినప్పుడు నేను కూడా లేబెట్టిన అధ్యక్ష, నేను కూడా ఇలా మాట్లాడతానని. జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు లేచి ఈయన మాట్లాడడానికి వీల్లేదు, ఒకవేళ కుటుంబ నియంత్రణ అప్పుడు అమలై ఉంటే ఈయన అసెంబ్లీకి వచ్చేవాడు కాదు, అయితే ఈ ఉనికి కూడా వచ్చేది కాదనుకోండి. సో ఇంత పెద్ద కుటుంబం, అందులో యనమండూరు సిస్టర్సు, 8 sisters 4 brothers. మా అమ్మ చెప్పేది జమా ఖర్చులు అయిన తర్వాత మిగిలిన వారు మీరే, ఇలా యనమండూరు అక్కలు, 8 sisters and 4 brothers. 8 sisters అంటే ఈ సెక్షన్ 8తో సంబంధం లేదనుకోండి, 8 sisters and 4 brothers అనేటువంటి విషయాన్ని ఆమె చెప్పడం జరిగింది. తర్వాత ఈ అందులో కొన్ని ఫోటోలు కూడా ఉంచక తప్పలేదు. చివరగా సమయం లేదు, ఎక్కువ కూడా సమయం తీసుకున్నాను నేను. ఇందులో కుటుంబం గురించి రాయాలనుకున్నప్పుడు, ఎమర్జెన్సీలో నేను జైల్లో ఉన్నప్పుడు, మై 7th sister సుగుణాదేవి, she is the mother of Mr. Srinivas Rao, MD of Pratima Foundation, and also mother of MP Mr. Vinod Kumar, and
Shailaja. She used to attend every day almost the central prison of Warangal every day to see me. But she was not permitted always. During the course of stay there in front of by waiting for her appointment, she had to face many gauntlets thrown by the other people as to why your brother is in the jail, what happened to him, what is the reason. So just to give reasons, she studied about the democracy in the country. So he used to successfully rebut the arguments of the visitors. See, my brother, definitely he deserves, even though he is in a jail, for a good cause he went there. Therefore, I cannot forget my family members. All the members have participated. Therefore, I had to mention their photographs. చివరగా ఆగాచారి గారు అనే వారు పుస్తకంలో చివర ఒక ఫోటోగ్రాఫ్ వేసినారు, చాలా చక్కటి ఫోటోగ్రాఫ్. అది యక్ష ప్రశ్నలకు సంబంధించి హనుమంతరావు గారు నువ్వుకి అడిగావని ఈ ప్రశ్నలో చాలా డౌట్స్ వచ్చినప్పుడు నేను కుక్కటిపల్లి హనుమంతరావు గారిని, మనం ఇప్పటికీ మనుషులే కాదు చాలా జీవాలు పశు పక్షాదులన్నీ కూడా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తాయి అప్పుడప్పుడు. కానీ మనుషులు ఆశ్చర్యకరమైంది ఏదైనా మన పిల్లలను, ఎందుకంటే ఈ పుస్తకాన్ని నేను అమెరికన్ సిటిజన్స్గా ఉన్న మా గ్రాండ్ చిల్డ్రన్ డెడికేట్ చేసిన కాబట్టి దే షుడ్ నో ఇట్ అని స్పెసిఫిక్గా పెట్టడం జరిగింది. వాట్ ఆర్ ది వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అన్నప్పుడు తాజ్మహల్ లేకపోతే నైగరా ఇవన్నీ వస్తాయి. కొన్ని కృత్రిమంగా చేసినటువంటి తాజ్మహల్ కానీ ఇవన్నీ ప్రపంచంలో అద్భుత కట్టడాలు అంటాం. నేచురల్గా ఉన్నటువంటి నయగరా జలపాతం లాంటివి నేచురల్గా ఉంటాం. కానీ భావానికి సంబంధించినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని యక్ష ప్రశ్నల్లో యక్షుడు అడుగుతున్నప్పుడు ధర్మరాజు చాలా సమర్థవంతంగా ఆయన చెప్పడం జరిగింది, జవాబు చెప్పడం జరిగింది. అదంటే జీవాలు రోజు చచ్చిపోయినా కూడా చాలా మంది మనుషులు చచ్చిపోతుంటారు, మిగిలిన వాడు అనుకుంటాడు నేను ఎప్పటికీ ఉంటాను అనుకుంటాడు, నా పక్కూడు చచ్చిపోతాడు కానీ నేను మాత్రం ఉంటాననేటువంటి భావన అనేది ఆశ్చర్యకరమైంది అనేటువంటి విషయాన్ని ధర్మరాజు చెప్పడం, యక్షుడు దానికి అంగీకరించి అందరినీ హెల్ప్ చేయడం జరిగింది. దాన్ని లాస్ట్ పేజీలో ఉంచడం జరిగింది. పిల్లలకు మాత్రం మీ అందరికీ తెలుసు ఆ విషయం, పిల్లలు తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని కోసం ఇది చెప్పడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి మరి మీరందరూ వచ్చినందుకు, నన్ను దీవించినందుకు, ఎందుకంటే ఏదేమైనా కూడా ఒక ధ్యేయపూర్వమైనటువంటి జీవితాన్ని గడపాలని. ఇంతకుముందు మన పెద్దలు మీరు మన చంద్రశేఖరరావు గారు అడగడం జరిగింది, నీ వయసు ఎంత అని. అసలు ఇటువంటి పుస్తకాలు చంద్రశేఖరరావు ఎన్నో రాయగలుగుతారు, ఆయన టైం లేదు కాబట్టి రాయడం లేదు, కానీ బ్రహ్మాండంగా రాయగలుగుతారు, భాష మీద అథారిటీ ఉంది, ఇవన్నీ ఉంది. కానీ మిగిలిన జీవితంలో ఒక ధ్యేయపూర్వమైనటువంటి జీవితాన్ని గడపడానికి వివేకానందుడు చెప్పినట్టుగా ఒక పర్పస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి కోసం మీరందరూ ఆశీర్వదిస్తారని, మీరందరూ రావడం చాలా చరిత్రలో నాకు మరపుకు రానటువంటి సంఘటన. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటాను. हिंदुस्तान की सरजमीन पर रखा तो ये मेरे बाप की सरजमीन हुई. तुम्हारी माँ की हो सकती है मगर ये मेरे बाप की सरजमीन और दुनिया की